అందరికీ శుభోదయం. ఇదైతే ఈవినింగ్ కుకింగ్ వ్లాగ్. నాకెప్పటినుంచో రెసిపీ ఒక్కటే కాకుండా డిన్నర్ కానీ, లంచ్ ప్రిపరేషన్ కానీ మొత్తం ఒకసారన్నా చూపించాలి అనేది అనుకునేదాన్ని. ఆ సాహసం అయితే ఈరోజు చేశాను. ఇక్కడ 2, 3 మొక్కలైతే గోంగూర ఉంది. ఇవి తీసేసి వేరే మొక్కలు గోంగూర గింజలున్నాయి. అవి నాటుదామని చెప్పైతే ఇవి ఆకులన్నీ తీసేస్తున్నాను. ఇవి ఏదైనా పప్పు చేస్తున్నాను ఈరోజు. దానిలో వేసేద్దాంలే అని చెప్పి నేను తీసేస్తున్నాను. ఇవి తీసేసి గింజలైతే వేస్తాను. జస్ట్ ఒక పిరికిడే వచ్చినా గానీ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆకైతే పుల్లగా బావుంది. అంతా తీసేసి దాంతో పాటు చుక్క కూర గూడా ఉంది. అది కూడా కట్ చేసేసి పప్పులో అయితే వేస్తున్నాను. పప్పు వేసేసి దానిలో అంతా ఆకంతా కడిగేసేసి అందులో వేసేసి నెక్స్ట్ కూరగాయలుంటాయి కదా! ఉల్లిపాయ, టొమాటో, మిర్చి, పసుపు, కారం అన్నీ వేసి కుక్కర్ పెట్టేసేసాను. 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంట్లో ఉన్న నలుగురిలో ఇద్దరైతే చపాతీ, ఇద్దరైతే రైసు. నేను, నా పెద్ద పాప అయితే రైస్ తింటాము. మా కోసం రైస్ పెట్టేసేసాను. మా హస్బెండ్‌కి పాపకి, చిన్న పాపకి చపాతీ. సో, చపాతీలోకి ర్యాండమ్‌గా ఏదో ఒకటి కలుపుతాను. పాలకూర, లేకపోతే బీట్రూటు, క్యారెట్టు ఏదో ఒక వెజిటబుల్స్ కలుపుతాను ఖచ్చితంగా. అలాగే ఈరోజైతే బీట్రూట్ చేసేసాను. కలిపేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేసాను. ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. అది కూడా స్టవ్ ఆఫ్ చేశాను. పప్పు తాలింపు వేయాలి. దానికోసమైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే డిన్నర్ ప్రిపరేషను 6:30కి స్టార్ట్ చేస్తాను. సో, 6:30-7:30 కుకింగ్ అయితే అయిపోతుంది. డిన్నర్ అయితే 7:30 కల్లా 7:30-8లో ఫినిష్ చేసేస్తాము. సో, ఆ తర్వాత నా వర్క్ ఏమన్నా ఉంటే అది ఫినిష్ చేసుకుంటాను. ఇంట్లో అందరం కలిసి కూర్చొని తినేది అంటే డిన్నర్ ఒక్కటేనండి. ఏ రోజైనా సరే తలా ఒక్కొక్క టైంలో తింటా ఉంటాము. సో, డిన్నర్ ఒక్కటి మాత్రం అందరం కలిసి కూర్చొని తింటాము. తాలింపు వేసి దాన్నైతే పప్పులో వేశాను. పప్పు తాలింపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మరగనిస్తే బయట పెట్టినా గానీ పాడవకుండా చాలా బావుంటది. పప్పు, రైసు అయిపోయింది. చపాతీ అయితే చేస్తున్నాను వాళ్ళిద్దరి కోసం. మా చిన్న పాప రవ్వ కేసరి అని ఎన్ని రోజుల నుంచో అడుగుతుంది. దానికోసం అయితే అది కూడా చేసేసాను ప్యారలల్‌గా. దానికి ఆ రవ్వ కేసరిలో ఏమీ వేయకూడదు. డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ వేయకూడదు. రవ్వ కేసరి తింటది గానీ ఉప్మా అయితే తినదు అది. సో, నా స్టవ్ అయితే ఇలా రవ్వ కేసరి వల్ల అలా అయిపోయింది. ఇక నేను చపాతీ చేస్తుంటే మా హస్బెండ్ అయితే కాలుస్తున్నారు. మా ఇద్దరికి దొరికే టైం అయితే ఇదే మాట్లాడుకోవటానికి. ఈవెన్ మార్నింగ్ టీ టైం గూడా దొరకట్లేదు ఈ మధ్య అయితే. మిగతా టైం అంతా కిడ్స్‌తోనో, నా పనితోనో, తను ఆఫీస్ వర్క్‌తో అలా బిజీగా ఉండిపోతున్నారు. ఇంక ఈ టైం అయితే నేను చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చపాతీ చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. ఫైనల్‌గా అలా మాట్లాడుకుంటూ వంట అయితే ఫినిష్ చేశాము. పప్పు, రైసు, చపాతీ, ఏమీ వేయని రవ్వ కేసరి ఇలా ఫినిష్ చేసేసాము. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.